హాయ్ అండి, నేను మీ చిట్టి వ్లాగ్స్. మరి ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? నోటికి కమ్మగా ఉండే బెల్లం సేమియా పాయాసం. మరి నేను చెప్పిన విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. బెల్లం వేసినా సరే పాలు అనేది విరగకుండా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. మరి మీ అందరికీ నచ్చే ఈ బెల్లం సేమియా పాయాసం ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా పాలను వేడి చేసుకుందామండి. గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి నేను. ఈ 1/2 లీటర్ పాలని మనం పొంగొచ్చేంత వరకు వేడి చేసుకున్నాము. ఈ విధంగా పొంగొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు వేరే కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని ఒక 4-5 జీడిపప్పు పలుకుల్ని, ఒక 4-5 బాదం పప్పు పలుకుల్ని తీసుకొని లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోనికి తీసేసుకుందామండి. ఇప్పుడు అదే కళాయిలోనికి 1 కప్పు సేమియాలు తీసుకున్నానండి నేను. ఆ సేమియాలను కూడా వేసేసుకుందాము. సేమియాలు వేసిన తర్వాత ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాము. సేమియాలు ఫ్రై అవ్వడానికి మనకి 2-3 నిమిషాలు టైం పడుతుందండి. మంచి కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాము. చూపిస్తున్నాను చూడండి, మంచి కలర్ వచ్చేసింది కదండి. ఇప్పుడు మనము 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఈ సేమియా ఉడికేంత వరకు ఉడికించుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. సేమియా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. సేమియా ఉడికిన తర్వాత 1 కప్పు బెల్లాన్ని వేసుకోండి. నేను 1 కప్పు సేమియాలు తీసుకున్నాను కాబట్టి 1 కప్పు బెల్లం మాకు సరిపోతుందండి. ఇంకా స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొక 1/2 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న ఈ బెల్లం కరెక్ట్గా నాకు సరిపోతుంది. ఈ బెల్లం అంతా కరిగే వరకు మనం కరిగించుకుందాము. ఈ బెల్లం సేమియాలకి పట్టేంత వరకు మనం ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. ఆ తర్వాత 2-3 యాలకులను వేసుకోండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు పలుకును కూడా వేసుకోండి. ఇవి కూడా వేసుకున్న తర్వాత కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు ఉడికించుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ సేమియా చల్లారే వరకు మనం 2 నిమిషాల పాటు కలుపుకుంటూ చల్లారనివ్వండి. ఈ విధంగా చల్లారిన తర్వాత మనం ముందుగా కాచి చల్లార్చుకున్న పాలను కూడా వేసుకోండి. నేను 1/2 లీటర్ పాలు వేసుకుంటున్నానండి. నాకు కరెక్ట్గా సరిపోయింది. ఈ పాలను కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే బెల్లం సేమియా పాయాసం రెడీ. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. మరి ఎన్ని గంటలైనా ఈ పాయాసం చిక్కబడ